హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను వందన బల్లేపు. యాక్చువల్గా ఈరోజు బ్లాగ్ ఏంటి అని అంటే మైసిగండి టెంపుల్కి వెళ్తున్నాము అందరం ఫ్యామిలీ మెంబర్స్, నేను మా పిల్లలు మా మమ్మీ వాళ్ళతో కలిసి. సో ఇది మా ఓన్ బస్ ట్రాన్స్పోర్ట్ అనమాట. సో అందరం కలిసి వెళ్తున్నాము. సో సరదాగా అలా ట్రైన్లో మా అక్క పువ్వులు అల్లమని చెప్తే సో పువ్వులు అల్లుకుంటూ కూర్చుంటున్నాము. సో మా మమ్మీ వాళ్ళందరూ ఇంకా డైరెక్ట్ స్లీప్లోకే వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళకి బస్ జర్నీ అంటే కొంచెం భయం. అండ్ నేను మా పెద్ద బాబు అయితే లైక్ ఎయిర్ని ఎంజాయ్ చేస్తూ అండ్ నేను పూలు అల్లుతూ అలా జర్నీని స్టార్ట్ చేసాము. సో ఇది వయా లైక్ తార్నాక టు స్టార్ట్ అవ్వడం మాత్రం మెట్టుగూడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో మెట్టుగూడ నుంచి వయా ఎల్బీ నగర్, కర్మన్ ఘట్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అనమాట. హైవేలో అయితే ఈ చెట్లను చూస్తే నాకైతే సూపర్ అనిపించింది. అండ్ అప్పుడే కొంచెం క్లౌడీ నేచర్ కూడా ఉండిండే. సో ఆసమ్ అనిపించింది అసలు. అదేమంటారు, ఆ ఫీల్ చాలా ఎంత బాగుందంటే నేచర్కి దగ్గరగా అలా ఉండి ఆ గాలికి మా డుగ్గు అయితే పడుకున్నాడు కూడా. సో వాడు కొంచెం అల్లరి చేసిన బస్లో ప్రస్తుతానికైతే పడుకొని ఉన్నాడు. అండ్ మేము మేకని అదంతా కూడా బస్సులోనే తీసుకొని వెళ్ళాము. అండ్ ఈ నేచర్ని చూడంగానైతే నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే చాలా రోజుల తర్వాత కొంచెం చిల్ అనిపించింది. వీళ్ళు లేసేసాడు, లేవగానే వాడికి ఒక స్ప్రైట్ బాటిల్ తీసుకొని ఇంకా మళ్ళీ స్టార్టెడ్ అనమాట. ఆ గోట్ని చూద్దాము అది ఏం చేస్తుందా అని చెప్పి దాని వెనకే పడుతున్నారు మా పిల్లలు ఇద్దరు కూడా. సో అలా రీచ్ అయిపోయాము గైస్ మైసిగండి టెంపుల్ దగ్గరికి. రీచ్ అవ్వగానే ఎదురుగానే మా పిల్లలకి కావాల్సిన షాప్ అయితే కనిపించేసింది. సో అది కొందామని వాళ్ళు ఒక రేంజ్లో వెయిటింగ్ అక్కడ. మా డాడీ అండ్ మా పెద్ద డాడీ వెయిట్ చేస్తున్నారు మా ఏమంటారు రిలేషన్స్ని దింపడానికి. సో మా పిల్లలు మాత్రం ఆ మేకను అస్సలు వదలట్లేదు. పాపం దాన్ని అసలు కొంచెం సేపు అయినా దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. అండ్ ఫైనల్గా మన డెస్టినేషన్కి అయితే మనం రీచ్ అయిపోయాము. అండ్ ఇక్కడ మేము వచ్చిన ఒక 5 minutesకి అదేంటో అమ్మ దయానా మరి ఏంటో తెలియదు కానీ ఒక రేంజ్లో వర్షం స్టార్ట్ అయిపోయింది. సో మేము లైక్ ఇట్లా ఆన్ ది వేలో పడలేదు, మళ్ళీ మేము బోనం తీసుకెళ్ళేటప్పుడు కూడా పడలేదు. సడన్గా మేము వచ్చి ఇక్కడ కూర్చొని సెటిల్ అయ్యాక రెయిన్ అనేది స్టార్ట్ అయింది. సో మేమైతే వడి బియ్యానికి బియ్యము అండ్ అవంతా కలపడం స్టార్ట్ చేసి అవంతా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. దేవుడికి కావాల్సిన పూజా సామాగ్రి కానీ అవన్నీ. రెయిన్ చూడండి అసలు ఎంత పడుతుందంటే నాకైతే చాలా భయం వేస్తుంది అసలు. ఫుల్ హెవీ రెయిన్ లైక్ ఉరుములు మెరుపులతో. మా అక్క అయితే బియ్యం కలుపుతుంది, వడి బియ్యము. మా మమ్మీ, మా అక్క, మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా. సో అక్కడికి తీసుకెళ్ళి అమ్మవారికి వడి బియ్యం పోద్దామని చెప్పేసి. సో మా పిల్లలు మాత్రం అక్కడికి వెళ్ళినా ఈ బ్యాండ్ వాళ్ళకి కావాల్సిన డ్రమ్స్ అవన్నీ కొనుక్కోవడం మాత్రం మానలేదు. సో ఇది యాక్చువల్గా మా